ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. Observe your breath, which is naturally happening. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమి చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తుంది దాన్ని గమనించాలి. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు రంగులు కనిపిస్తాయి. నలుపు రంగు, బూడిద రంగు కాకుండా మీకు వేరే ఏ రంగు కనిపించినా లోపలికి ఆహ్వానించండి. తెలుపును, పసుపును, ఆకుపచ్చ, వంకాయ రంగు, మెరూన్ ఇలాంటి ఏ రంగులు కనిపించినా లోపలికి ఆహ్వానించండి. రంగులు మీ జీవితంలో మార్పుని తీసుకొస్తాయి. చిన్న చిన్న సానుకూల మార్పులను తీసుకొస్తాయి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. Observe your breath, which is naturally happening. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. You are feeling very peaceful. You are feeling very peaceful. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు మాస్టర్స్ కనిపిస్తారు. వ్యక్తులు కనిపిస్తారు. దేవుళ్ళు కనిపిస్తారు. మాస్టర్స్ అన్నా, దేవుళ్ళన్నా ఒకటే. ఎవరు కనిపించినా సరే వాళ్ళని ధ్యానంలో కూర్చోమని చెప్పండి. లేదంటే వాళ్ళనడగండి. మాస్టర్ మీరెందుకొచ్చారు అని. మీకు సమాధానం చెప్తారు. మీరేం చెప్పాలనుకుంటున్నారో అని అడగండి. మీరడిగితే కానీ వాళ్ళు సమాధానం చెప్పరు. మీరడిగితే కానీ వాళ్ళు మీతో మాట్లాడరు. మీరు చెబితే వాళ్ళు ధ్యానంలో కూర్చోకపోతే వదిలేయండి. ధ్యానంలో కూర్చొని వాళ్ళని వదిలేయండి. మీతో పాటు ధ్యానంలో కూర్చుంటే గనక ధ్యానం కాసేపు వాళ్ళతో మీరు కూడా చేసి ఆ తర్వాత అడగండి. మాస్టర్ మీరెందుకొచ్చారు? మాకేం చెప్పాలనుకుంటున్నారు? సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి అణువులోకి చేరి మిమ్మల్ని శారీరకంగా మరియు మానసికంగా పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి.
మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. 2 నిమిషాలు మౌన ధ్యానం చేయండి మాస్టర్స్. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తుంది దాన్ని గమనించాలి. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలొస్తూ ఉంటాయి. గతం గురించి, భవిష్యత్తు గురించి. మీ దృష్టినంతా శ్వాస మీద నిలపాలి. అప్పుడు ఆలోచనలు తగ్గిపోతాయి. సహజంగా జరుగు మెల్లిగా ధ్యానం నుంచి బయటికి రండి మాస్టర్స్. చేతులు కూడా వేసి కళ్ళ పైన పెట్టుకొని కళ్ళు మూస్తూ, తెరుస్తూ, చేతుల్ని చూస్తూ ధ్యానం నుంచి బయటికి రండి. మనం మహాజ్ఞానం పుస్తకం గురించి మహాజ్ఞానం పుస్తకంలో
40 మంది మాస్టర్స్ నేరుగా మన అరుణ గారికి వినిపించి, కనిపించి చెప్పిన విషయాల్ని ఆవిడ పుస్తకంలో పొందుపరిచారు. ఆ పుస్తకం నుంచి కృష్ణుడు నేరుగా అరుణ గారికి చెప్పిన మాటలని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఇవన్నీ ఈ మాటలన్నీ కూడా స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు. అయితే నాది వీడియో కనిపిస్తుంది కదా మేడం? ఓకే. నా ఫేస్ కనిపిస్తుంది. రైట్. అయితే శ్రీకృష్ణుడు ఆయన కృష్ణుడిగా మారడానికి ముందు ఎన్నో జన్మల తపస్సు చేశాడు. ఆయన యాక్చువల్‌గా కృష్ణుడు అని రాయమన్నాడు ఆయన పేరుని. అందుకే వాళ్ళు కృష్ణుడు అని రాశారు. శ్రీకృష్ణుడు అని రాయలేదు. అయితే వేరే అందరు మాస్టర్స్ విషయంలో శ్రీరాముడు అని రాయాలంటే ఆయనే చెప్పాడు. నన్ను శ్రీ అనొద్దు, సీతను అనమని చెప్పాను. ఆయన చెప్పాడు కాబట్టి సీత యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి శ్రీ సీత అని రాసాం. కృష్ణుడి గురించి చదవకున్నా సరే మనకు తెలిసిన జ్ఞానం వల్ల మనకు ఆటోమేటిక్‌గా శ్రీకృష్ణుడు అని రాయాలనిపిస్తది. ఎందుకంటే ఆయన అంత గొప్ప జ్ఞాని. ఆయన్ని అందరూ పొగిడేది గాని, ఆయన్ని మెచ్చుకునేది గాని, ఆయన పట్ల ఇష్టాన్ని చూపిచ్చేది గాని, ప్రేమను చూపిచ్చేది గాని, ముఖ్య కారణం ఏంటంటే, ఆయన సంపాదించిన జ్ఞానం. ఆ జ్ఞానం వల్లే ఆయన్ని ఒక గొప్ప వ్యక్తిగా చూస్తారందరూ. ఆయన మరి కృష్ణుడిగా తయారవ్వడానికి ముందు ఎన్నో జన్మల ఎన్నో జన్మలు తపస్సు చేశాడు. చాలా మంది తపస్సంటే ఆహ్, ఏదో హిమాలయాల్లో కూర్చొని ఇంకెక్కడో కూర్చొని ఆహ్, చేసుకోవడం అనుకుంటారు. ఏదో ఏదో ఒక దేవుడిని స్తుతించడం అనుకుంటారు. కానీ ఇక్కడ ఆయన చెప్పేది తపస్సంటే ధ్యానం అని చెప్తున్నాడు. ఆయన చేసింది ధ్యానం అని చెప్తున్నాడు. ఆయన చేసింది ధ్యానం అని చెప్తున్నాడు. కృష్ణుడిగా జన్మ ఎత్తడానికి ముందు 1000 సంవత్సరాల ముందే ఆయనకు ధ్యానం పరిచయమైందంట. కృష్ణుడిగా జన్మ ఎత్తడానికి ముందే 1000 సంవత్సరాల ముందు ధ్యానం పరిచయమైంది. ఆ జన్మకు చాలా ముందు నిజంగానే ఆయన ధ్యానంట. అంటే కృష్ణుడి జన్మ కంటే ముందు చాలా ముందే ఆయన ధ్యాని. కృష్ణ జన్మ కన్నా 1000 ఏళ్ల క్రితం అతనికి ధ్యాని గావాలని, గొప్ప మాస్టర్ అవ్వాలని, కృష్ణుడవ్వాలని ఎప్పుడూ లేదాయనకి. ఆ జన్మలో ఆ 1000 సంవత్సరాల క్రితం 1000 సంవత్సరాల క్రితం ఆయన ఒక ఇంట్లో ధనవంతుల ఇంట్లో పుట్టాడు. ఆ ధనవంతుల ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు ధ్యానం చేసేవాళ్ళు. కానీ ఇతనికి ధ్యానం ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. ఇతను కూడా చూసేవాడు ధ్యానం చేస్తున్నాడని చెప్పేవాళ్ళు. కానీ ఎప్పుడు అడిగేవాళ్ళు కాదు. వాళ్ళు స్వతంత్రంగా వదిలేసేవారు పిల్లల్ని. ఏదైనా మంచి పని చేస్తే పొగడడం కానీ, తప్పు చేస్తే తిట్టడం గానీ ఏమి ఉండేది గాదు. కృష్ణుడేమో తన ఆటపాటల్లో అంటే అప్పుడు అక్కడ పేరేంటిదని ఇవ్వలేదు. ఆ జన్మలో ఆయన తన స్నేహితులతో ఆటల్లో, అది చదువుల్లో పని పెట్టుకుంటూ అసలు బిజీగా ఉండిపోయేవాడు. పట్టించుకునేవాడు గాదు. వాళ్ళు తల్లిదండ్రులు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పారు ఆయనకి. ఏమంటే, "నీ మనస్సాక్షి పట్ల నువ్వు నిజాయితీగా ఉండు" అని. అలా అది నేర్చుకోవడం కోసం మళ్ళేమి మార్గదర్శక సూత్రాల్లాంటివేమి చెప్పలేదాయనకి. ఆయనకి ఇలా ఉండు అని చెప్పారంటే, నీ మనస్సాక్షికి పట్ల నువ్వు నిజాయితీగా ఉండు అని చెప్పారంతే. అదెలా సాధించాలి? ఎలా దాన్ని అందుకోవాలనేది చెప్పలేదు. ఆ వాక్యం మాత్రం చెప్పారంతే. ఆయనకు 7 ఏళ్ల వయసున్న వ్యక్తిగా నిజాయితీగా ఉండడం పట్ల తనకు అలవాటయిపోయింది. తెలుసుకున్నాడాయన. ఒకసారి వాళ్ళ స్నేహితుడి ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే వాళ్ళ అమ్మ, నాన్న ఆ స్నేహితుడిని అడిగారు. "ఈ డబ్బు ఎవరు తీశారంటే నాకు తెలీదని" చెప్పాడంట అతను. అయితే వాళ్ళకి తెలుసు తల్లిదండ్రులకు. వాళ్ళు పిరికి వాళ్ళు. అతనే దొంగతనం చేశాడని తెలుసు. వాళ్ళ అబ్బాయే దొంగతనం చేశాడని తెలుసు. కానీ తిడితే దూరమైపోతాడు అని చెప్పి వీళ్ళకు ధైర్యం లేక ఉన్నదొక అబ్బాయిని ఆహ్, బాధ పెట్టడం ఇష్టం లేక మదన పడుతూ ఉన్నారు. ఒకరోజు కొన్ని రోజుల తర్వాత శ్రీకృష్ణుడిని కలిసి ఆ దొంగతనం జరిగాక కొన్ని రోజుల తర్వాత శ్రీకృష్ణుడిని కలిసి అడిగారన్నట్టు. చెప్పారు. "కృష్ణ ఇట్లా మా ఇంట్లో దొంగతనం జరిగింది. మా అబ్బాయే తీశాడని మాకు అనిపిస్తుంది. కానీ వాడిని అడిగేంత ధైర్యం మాకు లేదు.
నువ్వే ఎలా అయినా సరే ఈ సమస్యకు పరిష్కారం చేయాలి నువ్వు అని చెప్పి అడిగారన్నట్టు. ఆయన్ని వేడుకున్నారు. "నువ్వు చేస్తే గనక మీకు రుణపడి ఉంటాను" అని చెప్పారు. అయితే కృష్ణుడికి ఆ పని చేయాలనుంది. కానీ ఎలా అసలు? నేను వాడికిలా చెప్పేది నాకంత జ్ఞానం ఎక్కడిది అని వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులతో విషయం చెప్పాడు. విషయం చెప్పి ఏం చేయాలో అని అడిగాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఒకరి ముఖాలను ఒకళ్ళు చూసుకున్నారు. వాళ్ళేమనుకుంటున్నారో అర్థం కాలేదు. వాళ్ళేదో మాట్లాడుకున్నారు సైగలతోనే అర్థమైంది కృష్ణుడికి. అప్పుడు కృష్ణుడికి చెప్పారు, "నాయనా నువ్వు ధ్యానం చేయాల్సిన సమయం వచ్చింది. కాసేపు ధ్యానంలో కూర్చో. నీకు ఆహ్, నువ్వు ఫస్ట్ ధ్యానం చెయి. ఈ సమస్య ధ్యానం ద్వారానే పరిష్కారం అవుతుంది. నీకు వేరే మార్గం లేదు. నీ అంతశ్చేతన నీకు ఆహ్, దాని యొక్క జ్ఞానాన్నిస్తుంది. నీ అంతశ్చేతనలో దాని యొక్క జ్ఞానం ఉంది. అంటే నీ ఇంట్యూషన్‌లో దాని యొక్క జ్ఞానం ఉంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో. దాన్ని బయటికి తీయాలంటే నువ్వు ధ్యానం చేయాలి" అని చెప్పారు. ఒక అరగంట సేపు ఆయనతో ధ్యానం చేయించారు. "నువ్వు మా దగ్గరకొచ్చి మంచి పని చేశావు. ఎందుకంటే నువ్వు డైరెక్ట్‌గా నీ స్నేహితుడి దగ్గరికెళ్తే సమస్య పరిష్కారం అయ్యేది గాదు. సరిగ్గా అవగాహన చేసుకొని మా దగ్గరకొచ్చావు. ఆహ్, నువ్వు ఇది చేయడం కరెక్ట్ పని. కాబట్టి నువ్వు నేరుగా మీ స్నేహితుడితో మాట్లాడకుండా మొదట నువ్వు ధ్యానం చెయ్యి. నీ పాత్ర ఏమిటో నీకు అర్థమవుతుంది దాంట్లో" అని చెప్పి ఆయన్ని ధ్యానంలో కూర్చోబెట్టారు. అరగంట సేపు ధ్యానం చేయించాడు. శ్వాస మీద ధ్యాస. చేశాక తర్వాత మళ్ళీ లేపి, "నువ్వు ఇప్పుడు సమస్య పరిష్కారం గురించి ధ్యానం చెయి" అని చెప్పి ఆయన్ని ఒక గదిలో పెట్టేసి, గదిలో కూర్చోమని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయాక ఆయన గంట సేపు ధ్యానం చేశాడు సమస్య గురించి. ధ్యానం చేసి బయటికొచ్చాడు. బయటికొచ్చాక బయట చూస్తే వాళ్ళమ్మ వాళ్ళ స్నేహితుడితో మాట్లాడుతోంది. దూరం నుంచి శ్రీకృష్ణుడు, "అరే! మా అమ్మ ఏమైనా పొరపాటున వాడికి నచ్చజెప్తుందా ఏంటి? అయినా మా అమ్మ అంత తెలివి తక్కువైందేమీ కాదు. ఆహ్, అలా చేసుండదు" అని అనుకున్నాడు. అనుకోగానే ఇంత లోపల శ్రీకృష్ణుడిని చూసి ఆ అబ్బాయి వచ్చి, "ఒరేయ్! ఆహ్, నీకు నేను చాలా రుణపడి ఉన్నాను. అరగంట క్రితం నువ్వు నా ఇంటికొచ్చి నాకు చెప్పావు. ఇంటి అవసరాల కోసమే అమ్మానాన్నలు డబ్బు దాచిపెడతారు. మనం అడిగితే మనకిస్తారు. కానీ అలా దొంగతనం చేయడం తప్పు. వాళ్ళు ఖర్చులు ఆహ్, అత్యవసర ఖర్చులు ఏర్పడినప్పుడు వాటిని ఉపయోగించడం కోసం అలా దాచిపెడతారు. మన కోసమే దాచిపెడతారు అని గుర్తుపెట్టుకో. వాళ్ళు మనం ఏదైనా అడిగితే మనకు ఖచ్చితంగా ఇస్తారు. ఇవ్వలేదంటే వాళ్ళు కారణం చెప్తారు. చెప్పకపోతే నువ్వు అడగాలి కారణం గూడా. ఏమంటారు నీకు ఆ అర్హత ఉంది. ఎందుకంటే వాళ్ళు నీ కోసమే అంతా చేస్తున్నారు గాబట్టి, నీ పట్ల ప్రేమను చూపిస్తున్నారు. నీ అవసరాలు తీర్చడానికి వాళ్ళెప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఆ! ఏ తండ్రైనా సరే బిడ్డల అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. వెనకాడడు. కాబట్టి నువ్వు అడిగి చేయాలి ఏదైనా కూడా. అలా డబ్బులు దొంగిలించకూడదని నువ్వు చెప్పావు నాకు. ఆహ్, అని అలా చెప్పినాక శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు. ఈ విషయమంతా నేను మా అమ్మకు చెప్పాను గదా! మా అమ్మకు చెప్పి తర్వాత శ్రీకృష్ణుడికి తర్వాత నా స్నేహితుడికి చెప్దాం అనుకున్నాను గదా! అని అనుకున్నాడు. నేనెప్పుడెళ్ళాను ఇలా అని అన్నప్పుడు, అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది. "నువ్వు ఆస్ట్రల్ ట్రావెల్ చేసావు నాయనా. సూక్ష్మ శరీరంతో వెళ్లి చెప్పావు ఆయనకి" అని చెప్పింది. ప్రతి తల్లిదండ్రులకి పునాది ప్రేమే. అందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారంటే నీకు వ్యతిరేకంగా అంటే పిల్లాడికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే ఎందుకు, ఏమిటి, ఎలా అని అడిగే హక్కు మనకుంది బిడ్డగా. వాళ్ళ వాళ్ళ నుంచి సమాధానం రాబట్టుకునే హక్కు మనకుంది. కాబట్టి నీ తల్లిదండ్రుల పట్ల కూడా నువ్వు కూడా అంత నిజాయితీగా ఉండాలి అని చెప్తాడు. అయితే శ్రీకృష్ణుడు యాస్ట్రల్‌గా సూక్ష్మ శరీరంతో తన స్నేహితుడి దగ్గరకు ధ్యానంలో కూర్చొని స్నేహితుడి దగ్గరికెళ్లి చెప్పినప్పుడు స్నేహితుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. అందువల్ల మౌనంగా ఉన్నాడు. అందువల్ల తన మాటలు వినగలిగాడు. మౌనం ఎంత గొప్పదో చూడండి. ధ్యానం చేస్తే కూడా వినగలుగుతాం మనం. మౌనంగా ఉంటే కూడా వినగలుగుతాం. మౌనం చాలా గొప్పది. నిశ్శబ్దం చాలా గొప్పది.
అయితే అలా జరిగిపోయాక వాళ్ళ అమ్మ చెప్పింది. నా పని పూర్తయిపోయిందింకా అని చెప్పి. ఆయన వాళ్ళ స్నేహితుడు అంటే సున్నిత మనస్కుడు, నిర్మలమైన మంచివాడు కాబట్టి వెంటనే వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాడు. అది శ్రీకృష్ణుడి యొక్క అనుభవం. ధ్యానంలో తొలి అనుభవం అది. అప్పటినుంచి ప్రతిరోజు ఆయన ధ్యానం చేస్తూనే ఉన్నాడు. త్వరలోనే అనేక ధ్యాన అనుభవాలు వచ్చాయాయనకి. ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాడాయన. నేర్చుకున్న ప్రతి దాన్ని ఆచరణలో పెట్టాడు. ఆచరణలో పెట్టాడు గాబట్టి ఆయన శ్రీకృష్ణుడయ్యాడు. దానికి తోడు ఆయన తల్లిదండ్రులే తనకు గొప్ప గురువులు. ఆయనకు కావాల్సినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్లి వారంలో ఆయన ఏది నేర్చుకోవాలో అని అడిగేవాడు. వారానికొకసారి ఎళ్లి అడిగేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, "నీ గత జన్మలన్నీ చూసుకో. చూసుకొని ఒక్కొక్క జన్మలో నువ్వేం నేర్చుకున్నావో కష్టపడి అర్థం చేసుకోమని" చెప్పారు. ఈ పని చాలా క్షుణ్ణంగా చేయాలని డిసైడ్ అయిపోయాడు. నిర్ణయించుకున్నాడు. అలా క్షుణ్ణంగా చేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి దానివల్ల లాభం ఏంటి? ఏమిటంటే ఈ జన్మలో జీవితాన్ని కొత్త కోణంలో చూడగలుగుతాడు. అప్పటి జ్ఞానం అంతా కరెక్ట్‌గా కూడబెట్టుకోగలిగితే గనుక ఈ జన్మని కొత్త కోణంలో చూడగలుగుతాడు. అలా ఆ జ్ఞానాన్ని ఇక్కడ వాడుకోవచ్చన్న ఉద్దేశంతో ఆయన చాలా క్షుణ్ణంగా దాని మీద శ్రద్ధ పెట్టి తెలుసుకున్నాడు. ఏమేమి నేర్చుకున్నాడని జెప్పి. అవి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నంత వరకు ప్రస్తుతం మనం ఏం నేర్చుకోవాలనేది మనకు క్షుణ్ణంగా అర్థం కాదు అని ఆయన చెప్తారు. అందుకోసమని ఆయన ఒక ఏడాది మొత్తం, ఒక సంవత్సరం మొత్తం గత జన్మలు చూసుకోవడం కోసమే గడిపేశాడు. అలా ఎళ్ళిపోతూ తన ఆలోచన లోపాలని కొద్ది కొద్దిగా సరిచేసుకోవడం మొదలుపెట్టాడు. 10 ఏళ్ల వయసొచ్చేసరికి ఒక విషయం ఆయనకు బాగా అర్థమైపోయింది. ధ్యానంలో ఉన్న రకరకాల పరిధులు, ఎన్ని రకాల ముఖాలున్నాయో, ఎన్ని రకాల పరిధులున్నాయో అన్నీ తెలుసుకోవాలని నిర్ణయం చేసుకున్నాడు. కానీ అందులో నిత్య ఏమంటారు నిష్ణాతుల్ని మాత్రం కావాలని అనుకోలేదంట. దేనిలో కూడా నిష్ణాతుడిని కావాలనుకోలేదంట. ఏదో ఒక్క దాంట్లో నేను పర్ఫెక్ట్ అవ్వాలని అనుకోలేదంట. ఎందుకంటే పరిపూర్ణ జ్ఞానాన్ని పొందడానికి ఒక్క జన్మ చాలా చిన్నదని ఆయన భావించాడు. సరిపోదని కూడా అనుకున్నాడు. అందువల్ల అది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం నేర్చుకుంటే గనక అన్ని జన్మలలో ఆహ్, ఇది ఒక 25% నేర్చుకుంటే ఇంకో 25% ఇంకో జన్మలో నేర్చుకోవచ్చు. ఇంకో 10% ఇంకో జన్మలో నేర్చుకోవచ్చు. అలా అనుకోని అన్ని విషయాల్ని కొంచెం కొంచెంగా నేర్చుకొని ఆహ్, చివరికి శ్రీకృష్ణుడుగా మారడానికి ముందు మొత్తం అన్నీ పూర్తి చేసుకున్నాడు నేర్చుకోవడంలో. అందువల్ల ఆయనకెదురైన ప్రతి పరిస్థితిని ఆయన కూలంకుషంగా అంటే చాలా ఆహ్, లోతుగా గమనించేవాడు. అలా గమనించాలని నిశ్చయించుకున్నాడాయన. కొన్ని క్షణాలు గూడా అజాగ్రత్తగా ఉండకూడదనుకున్నాడాయన. ఆయన నేర్చుకోవాల్సిన ప్రతీదీ నేర్చుకున్నాడు. ఆ జన్మలో ధ్యానం మొదలుపెట్టిన మొదటి జన్మలో ఆయన 150 ఏళ్ల 150 ఏళ్ల వయసు వరకు బ్రతికి ఉన్నారు. 150 ఏళ్ల వయసులో చనిపోయారు. అప్పటినుంచి మళ్ళా సరిగ్గా 7 జన్మలెత్తాడాయన. అంటే ఆ 150 సంవత్సరాలతోని కలుపుకొని మొత్తం 1000 సంవత్సరాలు. అంటే 8 జన్మల్లో ఆయన 1000 సంవత్సరాలు జీవించాడు. అంటే ఒక్కో జన్మలో 100కు పైనే జీవించాడు. ఆయన జన్మెత్తినాక ఒకటే పని ఇక. పరిపూర్ణత చెందిన మాస్టర్స్ అందరిని కలిసేవాడు. అలా కలిసి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం తీసుకొని ఈరోజు కృష్ణుడయ్యాడు అని చెప్తాడాయన. ఈ 7 జన్మలల్ల 2 ముఖ్యమైన విషయాలు ఆయన పాటించాడు. వాటికి పూర్తిగా అంకితం అయిపోయాడు. ఒకటి ధ్యానం, రెండవది తనని తానే విమర్శనాత్మకంగా విశ్లేషించుకొని అర్థం చేసుకోవడం. అంటే తనని తానే విమర్శించుకునేటోడు. విమర్శించుకొని అర్థం చేసుకునేవాడు. ఇది ఇలా ఎందుకు చేశాను? దీని వెనక ఏంటి కారణం ఏంటి అని. ధ్యానంతోని ధ్యానంతోనైనా ఇతర లోకాల గురించి తెలుసుకున్నాడు. ఇతర జీవితాలని, సవాళ్ళను, ఆలోచనలు ఎలా చూడాలో నేర్చుకున్నాడు. రకరకాల మాస్టర్‌ల గురించి, వారి పరిపూర్ణతల గురించి, వారు సాధించిన వాటి గురించి తెలుసుకున్నాడు. ఆయన అన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఒక్కో మాస్టర్ ఆయన్ని ఎలా గొప్పగా తీర్చిదిద్దగలరో అంత లోతుగా, అంత శ్రద్ధగా ఆయన వాళ్ళు ఆయన మీద చూపిచ్చే శ్రద్ధని, ప్రేమని ఆయన కూడా తిరిగి చూపిచ్చేవాడు. అంటే
ఆయనకు ఎంతో జ్ఞానాన్ని ఇవ్వాలని వాళ్ళనుకుంటే, ఆయన గూడా ఎంతో జ్ఞానాన్ని సంపాదించాలన్న భావంతో ఉండి, ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. వేరే వేరే భూమికలు అంటే వేరే వేరే గ్రహాల్లోకి వెళ్ళడం కూడా నేర్చుకున్నాడు. ప్రతి గ్రహం గురించి, ప్రతి లోకం గురించి వివరంగా తెలుసుకున్నాడు. నేను వేరే లోకాలకు వెళ్ళడం, వేరే లోకాల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రతి భూమిక అంటే బహుశా లోకం అయ్యుండొచ్చు. లేదా గ్రహం అయ్యుండొచ్చు. అలా ప్రతి గ్రహం గురించి మనుషుల గురించి ప్రతి భూమికలో మనుషుల గురించి మనం తెలుసుకోవడానికి ఎక్కువ అంటే కొత్త ద్వారానే తెలుస్తదన్నట్టు. ఆయన ప్రతి మాస్టర్‌తో భౌతికంగా ప్రయాణం చేసేవాడు. సూక్ష్మంగా కూడా ప్రయాణం చేసేవాడంట. మూడో కంటిని కూడా క్షుణ్ణంగా ఉపయోగించేవాడంట. అది ధ్యానం ద్వారా చేసింది. మరి విమర్శనాత్మకంగా చేసిందేంటి అంటే, ప్రతిరోజు ఆయనకు ప్రతి సంఘటన ఒక పాఠం కిందనే తీసుకున్నాడు. ప్రతి వ్యక్తి ఆయనకు ఒక పాఠం లాగానే భావించాడు. ఆయనంటాడు, "ప్రతి మనిషి యొక్క ప్రతి జన్మ వాళ్ళ జీవితాల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. వాళ్ళను వాళ్ళు వీలైనంతగా బాగా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. కానీ ఈ విషయం జనాలు అర్థం చేసుకోకుండా ఆహ్, ఎంతసేపు దుఃఖంలో ఉండిపోతూ ఉంటారు. ఆనందం వైపు ఉండకుండా ఇది ప్రతి సమస్య మనం నేర్చుకోవడానికి వచ్చిందన్న ఒక భావనతో మనం ఉంటే గనక చాలా నేర్చుకోవచ్చని చెప్తాడాయన. మనుషులతో మాట్లాడినట్టుగానే ఆయన చెట్లతో, జంతువులతో, గాలితో, నీరుతో, రాయితో, మట్టితో ఒకటేమిటి అన్నిటితో మా మాట్లాడడం నేర్చుకున్నాడు. మనుషులతో మాట్లాడినట్టే నేర్చుకునేవాడు. మాట్లాడేవాడు. అలా నేర్చుకొని. వర్షం కావాలంటే వర్షం అడిగేవాడు. కొన్ని నిమిషాల్లోనే వర్షం వచ్చేది. వర్షంలో చక్కగా ఆహ్, తడిసి ముద్దయిపోయేవాడు. ఇదొక మచ్చుకి కొన్ని మాత్రమే అని చెప్తున్నాడు. కృష్ణుడు ఎన్నో చేశాడు. అందులో కొన్ని మాత్రమే చెప్తాడు. కృష్ణుడిగా పుట్టడానికి ముందు రకరకాల కోణాల్లో ఇన్ని చేశాను నేను అంటాడు. కానీ దీనికోసం 900 సంవత్సరాలు పట్టినది. కానీ మీకు క్లుప్తంగా షార్ట్‌కట్‌లో చెప్తున్నాను. చాలా చిన్నగా చెప్తున్నాను. తక్కువ తక్కువ పంక్తుల్లో, తక్కువ సమయంలో మీకు చెప్తున్నాను నేను. కానీ ఎంతో ఉంది చెప్పడానికి అని చెప్తాడు. ఎందుకంటే అవి ఆత్మ యొక్క వివిధ కోణాలు అంటాడాయన. ఆయన చెప్తాడు చూడండి. ధ్యానం ద్వారా వీటిల్లో ఉన్న ప్రతి దాన్ని మీరు ఆచరించాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. అప్పుడే మీరు జ్ఞానానికి పరాకాష్ట అవుతారంటాడు. మన శ్రీకృష్ణుడు అంటే ఎందుకు ఎక్కువగా నాకు ఇష్టం అంటే, అలా అని నేను ఏ భగవంతుడిని పొగిడినా సరే నేను ఎవరిని పూజించను. అది కృష్ణుడు గానివ్వండి, తర్వాత వినాయకుడు కానివ్వండి, లేదంటే శివుడు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి. నేను ప్రశంసిస్తాను. వాళ్ళ యొక్క జ్ఞానానికి, వాళ్ళ యొక్క స్థితికి ప్రశంసిస్తాను. కానీ పూజించను. పూజించడం వేరు, వాళ్ళని గౌరవించడం వేరు. నేను వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతున్నానని, వాళ్ళని మెచ్చుకుంటున్నానని, వాళ్ళంటే ఇష్టమని చెబుతున్నానని నేను వాళ్ళని పూజిస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు. కృష్ణుడిని ప్రతి ఒక్కరు ప్రేమించింది దేనివల్ల? దేన్ని చూసి ప్రేమించారాయన? ఆయన సమర్థతను, ఆయన శక్తిని చూసి ఆయన్ని మాస్టర్‌గా చూసారు. ఆయన యొక్క సమర్థత, శక్తిని చూసి ఆయన ఒక గొప్ప మాస్టర్ అని చూసారు. డిసైడ్ అయిపోయారు. పిలవడం మొదలుపెట్టారు. దేవునిగా పూజించడం మొదలుపెట్టారు. ఆయన శక్తిని చూసి ఆయన్ని గౌరవించేవారు. జ్ఞానానికి పరాకాష్ట అయిన కృష్ణుడికి అందరూ తమని తాము అర్పించుకున్నారు. వాళ్ళకు కృష్ణుడిలో ఏది కనిపించిందో కనీసం ఒక కణికగా ఆయనను చాలునని అనుకున్నారు. అంటే ఆయనలో ఏది కనిపించిందో దానిలో ఒక కణంలాగా ఉన్నా చాలని చాలా మంది అనుకున్నారంట. అందుకే కృష్ణుడిని పూజించారంట. ఎందుకంటే కృష్ణుడు వాళ్ళ కష్టాలను పోగొడతాడని వాళ్ళు నమ్మారు. కృష్ణుడు ఒక జ్ఞాన యోగి. అందుకే పాండవులతన్ని ఆరాధించారు. ద్రోణ, భీష్మ, నకుల, సహదేవ, కుంతి, అశ్వత్థామ లాంటి మాస్టర్స్‌కే మాస్టర్ కృష్ణుడు.
ఆయన ఇంకా చెప్పలేదు. కుంతి ఇంకా కొంతమంది కూడా చెప్పాడు. అది ద్రౌపదికి కూడా మాస్టరే ఆయన. ఆయన కొంతమంది పేర్లే చెప్పాడు గానీ చాలా మందికే మాస్టర్ ఆయన. గోపికలు కృష్ణుని ఇష్టపడింది గూడా అతని మురళి కోసం ఇష్టపడ్డారంట. అతని మురళితోని కృష్ణుడు 7 లోకాల్లో తిప్పేవాడట. అది ఆయన సామర్థ్యం. తన సంగీత సామర్థ్యంతో వాళ్ళని 7 లోకాల్లో తిప్పేవాడట. ఆత్మ గురించి విమర్శనాత్మక విశ్లేషణ చేసి బోధించేవాడు కృష్ణుడు. కృష్ణుడు చాలా అద్భుతమైన భర్త కూడా. అతనికి ఎరుక, తెలివి, శక్తి, జ్ఞానం అన్నింటికన్నా మిన్నగా తను ఎవరి భా ఏ భార్య దగ్గర ఉంటే ఆ భార్య దగ్గర అమితమైన ప్రేమ చూపించేవాడు. అందువల్ల వాళ్ళు గూడా అంతే ప్రేమ చూపించేవాడు. ఒకే చైతన్యంతో ప్రతి చోట కనిపించేవాడు కృష్ణుడు. మనమందరం కూడా ఆయనంతటి పరాకాష్ట పొందిన మాస్టర్స్ కావాలి అని చెప్తాడు కృష్ణుడు. ఒకే చైతన్యంతో ప్రతి చోట కనిపించేవాడట మహానుభావుడు. కృష్ణుడిగా నా జన్మలో మీరంతా గమనించిన వాటిలో ఇవి కొన్ని. కానీ మీకు నేను మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నదేమిటంటే, ఇది ఒక్క రోజులో అయింది కాదు, ఒక్క జన్మలో అయింది కాదు. సుదీర్ఘమైన శ్రమతో కూడుకున్న ప్రయాణం. 900 సంవత్సరాలుగా ధ్యానం పట్ల నాకుండే అంకిత భావన, ఆత్మ విశ్లేషణ అనే వాటి తుది ఫలితంగా నేను జ్ఞానానికి పరాకాష్ఠనయ్యానంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఒక లెక్కల్లో ఒకాయన ఇప్పుడు మనకి పైథాగరస్ థీరమ్ ఉంది. అలాగే ఎంసీ స్క్వేర్ అని చెప్పి ఐన్‌స్టీన్ ఒక సూత్రాన్ని కనిపెట్టాడు. అలాంటి సూత్రాలు వాళ్ళు కనిపెట్టడానికి ఒక 70, 80 సంవత్సరాలు వాళ్ళ జీవిత కాలాన్నే ధారపోసారు. అలాంటి గొప్ప జ్ఞానాన్ని మనం ఒక్క నిమిషంలో తీసుకుంటున్నాం. దాన్ని ఒక్క నిమిషంలో లేదా ఒక గంటలో ఆచరించి దాని యొక్క ఫలితాన్ని చూడగలుగుతున్నాం. కాబట్టి అలాంటి గొప్ప మాస్టర్సు వాళ్ళ జీవితం మొత్తాన్ని ధారపోసి మనకందించిన జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలని చెప్తాడాయన. అలా మనకి మన యొక్క సంస్థలో ఎంతోమంది మాస్టర్లున్నారు. ఇక్కడ గూడా మనకి ఎంతోమంది మాస్టర్లు మెసేజ్ ఇచ్చారు. అదంతా కూడా మీరు తీసుకొని మీరు ఆచరించండి మీ జీవితంలో అని చెప్తాడు. మీరు ఆచరించకపోతే విని వదిలేస్తే ఏమీ ఉపయోగం లేదంటారు. ఒక్కో మాస్టర్ దగ్గర నుంచి ఒక్కో సూత్రాన్ని తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరించుకోమని గూడా చెప్తాడాయన. సమస్య పరిష్కారం అయిపోయినంక ఇంకో మాస్టర్ దగ్గరికెళ్ళమంటాడు. రేపు చేద్దాంలే అనుకుంటే రేపటికి మీలోని ఆధ్యాత్మికత చచ్చుబడిపోవచ్చు. అప్పుడు నేర్చుకోవడం అనేది కష్టతరమవుతుంది. మీ మనోవికారాలు మిమ్మల్ని ఎంతగా కార్చేస్తాయంటే మీకు ఏది ముందు చేయాలో కూడా తెలియకుండా పోతుంది. అందరికీ ఈ మనోవికారాలతోని పెద్ద తలనొప్పి. ఈ మాస్టర్ తెచ్చిన కొంచెం కొంచెం ముఖ్యమైన జ్ఞానాల్ని ఒక చోట చేర్చి ఒక అద్భుతమైన క్లాస్‌ని సిద్ధం చేయబోతున్నాం. సిద్ధం చేయబోతున్నాను. దానికైతే అక్టోబర్‌లో ముహూర్తం పెడుతున్నాను. సిద్ధం కండి మాస్టర్స్. బహుశా భూమి మీద ఇప్పటి వరకు ఇదే మొదటిసారి జరుగుతుండొచ్చు. ఇది హిందీలో, ఇంగ్లీష్‌లో గూడా చేద్దామని ఆలోచనలో ఉన్నాను. ఇంగ్లీష్ విషయం కొద్ది రోజుల్లో తెలుస్తది. హిందీ విషయం గూడా కొద్ది రోజుల్లో తెలుస్తది. ఇవాళ మీకేమీ తెలీదు కాబట్టి ధ్యానానికి, ఆత్మ విశ్లేషణకు సంబంధించిన ఏ సూత్రమైనా ఒక్కలాగే అనిపిస్తుంది. అందువల్ల ఎలాంటి అనుమానం లేకుండా మొదట మీరు విన్న దానితో మొదలుపెట్టేసుకోండి. నేను కృష్ణుడిని కావడానికి నాకు 10 శతాబ్దాలు పట్టింది. కాబట్టి మీరేం చేయాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. ఏ లక్ష్యము లేకుండా జన్మ తర్వాత జన్మ తీసుకుంటూ వచ్చిన అవకాశాన్ని, సమయాన్ని వ్యర్థపరుస్తారా? లేక కాలాన్ని, వనరులను, అవకాశాల్ని పూర్తిగా వినియోగించుకొని ఏదో ఒకటి అవుతారా? మిత్రులారా, ఇదే నేను మీకు మీ పుస్తకం కోసం ఇచ్చే సందేశం అంటాను.
మీ పాఠకులలో చాలా మంది ధ్యానంలో కొందరు ఆశ్చర్యపోవచ్చు. కృష్ణుడిగా నేను తీసుకున్న జన్మలలో సర్వశక్తిమంతుడిని ఎలా కాగలిగాను అని. ఎంత ఈజీగా చెప్పేసాడాయన. షార్ట్ కట్‌లో ఆయన సంపాదించిన జ్ఞానం మొత్తాన్ని మీరు గూడా సాధించొచ్చు ఇలా, ఇలా అని చెప్పి దాచుకోకుండా వీలైనంత ఎంతగనం మనకివ్వగలిగాడో అంతగనం ఇచ్చాడు. చూడండి. ఆయన అంటాడు. దానికి అసలు కృష్ణుడిగా గొప్పగా మారడానికి కారణాలేంటంటే పూర్తి స్పృహతో ఈ జన్మలోకి వచ్చాడంట. ఆయన జ్ఞానాన్నంతా నాలుక చివర్లో పెట్టుకున్నాడంట. అందుకే ఎవరు అంటే జ్ఞానం కోసం వస్తే వాళ్ళందరికీ వెంటనే సమాధానం ఇచ్చేవాడట. వాళ్ళకి తృప్తి కలిగేదంట. నారదుడికి కూడా తృప్తి కలిగేది. నాకు నాకొక సందేహం ఉండేది. కొంతమంది అనేవారు కృష్ణుడు వేరు, విష్ణువు వేరు అని అనేవాళ్ళు. కృష్ణుడి లోకం వేరే ఉంది. గోలోకమని అలా అని ఇలా కొన్ని ప్రశ్నలుండేవి. నారదుడు ఎంతో మంది మాస్టర్స్ దగ్గరికెళ్ళాడు గానీ, విష్ణువు దగ్గరికెళ్ళానక్కనే, నారాయణుడి దగ్గరికెళ్ళాకనే ఆయన ప్రశ్నలకు సమాధానం దొరికిందని ఆయన ఆయన ఇచ్చిన మెసేజ్‌లో జెప్పాడు. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు, విష్ణువు, నారాయణుడు ఒక్కడే. ప్రకృతి సూత్రాలను సమర్థించాలనుకునేవాడిని. ఆయన ప్రకృతి సూత్రాలని సమర్థించాలనుకుంటాడా? అయితే నేను ఈ చదివిన పుస్తకంలో ప్రకృతి సూత్రం ఒకటి నాకర్థమైంది. ఏంటంటే, ఎదుటి వాళ్ళ ధనాన్ని, జ్ఞానాన్ని ఆహ్, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా దోచేసుకోవాలనుకోవడమే దోచేసుకోవాలనుకోవడం ప్రకృతికి విరుద్ధం. కృష్ణుడు పాండవులకును పాండవులకి కావాల్సిన జ్ఞానాన్ని, అవగాహనని చాలా కావాల్సినంత ఇచ్చాడాయన. ధర్మం పేరిట చాలా మందిని కాపాడాడు. మొదట్లో పాండవులకు అంత పరిపక్వత లేదు. ధర్మం దరిదాపుల్లో గూడా లేరంట. అందువల్ల ఏకలవ్యుడిని బొటనవేలు తీసుకోవడం జరిగింది అర్జునుడు. అప్పటికి వీళ్ళకి జ్ఞానం లేదు. ఆహ్, ఆహ్, కృష్ణుడితో గూడా చాలా దగ్గరి సంబంధం లేదు. అందువల్ల అలా చేశారు వాళ్ళు. తర్వాత శ్రీకృష్ణుడు చెప్పాడు. అలా ఏకలవ్యుడి దగ్గర నుంచి అలా తీసుకోవడం తప్పు అని చెప్పి. వాళ్ళ తప్పును ఒప్పుకున్నారు. ఆయన అంటాడు మానవుడి సృజనాత్మకతకు, క్రియేషన్‌కు, మానవుడి పరిమితికి సవాలుగా ఎదురయ్యే ఏ దెబ్బనైనా నేను చాలా ఇష్టపడతానంటాడు. నా ఆఫీస్‌లో నాకు కూడా ఇలాగే దెబ్బలు తగులుతూ ఉంటాయి. నేను దాన్ని సవాల్‌గా తీసుకొని దానిలోంచి క్రియేషన్ చేస్తాను. అలా నాకక్కడే ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఇంకెక్కడ ఎదురవ్వవు. ఎక్కడో అక్కడ ప్రాబ్లమ్స్ ఎదురు కాకపోతే మనం ఎక్కడ ఇంకా శిల్పంలాగా తయారవుతాం. ఏదోకటి కావాలిగా మనకి. ఆయనకి శకునుడంటే ఇష్టం. శకునిలో సృజనాత్మకత ఉంది. ఉపాయాలు ఉన్నాయి. అందుకే అతనంటే ఆయనకిష్టమంట. ఆయన సృజనాత్మకతని కౌరవుల కోసం ఉపయోగించాడు. కక్ష తీర్చుకోవడం కోసం ఉపయోగించాడు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారని చెప్పి. అయినా సరే ఆయన వ్యక్తిగతంగా తన గుణం తనకు నచ్చిందంటాడాయన. ధర్మానికి కట్టుబడే మనిషిగా అతను బ్రతికుండగా అతన్ని నేను మెచ్చుకోలేకపోయాను. ఆయన బ్రతికుండంగా ఆయన్ని మెచ్చుకోలేకపోయిండంట. ఎందుకంటే మరి ఆయన కౌరవుల తరఫున పనిచేశాడు. మరి ఆయన్ని మెచ్చుకుంటే అక్కడ ఏం జరిగేదో తెలీదు. అందుకే అప్పుడు బ్రతికుండంగా ఆయన్ని మెచ్చుకోలేకపోయాడట. కానీ మనసులో ఎల్లప్పుడూ అతనంటే మంచి అభిప్రాయమే ఉండేది. దాని వల్లనే శకునిగా జన్మ చాలించాక అతను నాకు దగ్గర కాగలిగాడు. ఆయనకు దగ్గరయ్యాడు. ఈ రోజుల్లో మనలాంటి వాళ్ళ దగ్గరకొచ్చినప్పుడల్లా ప్రతిసారి శకునిని పక్కన పెట్టుకొని వస్తాడంట ఆయన. ఎందుకంటే ఆయనకి మానవ సంబంధాలు చాలా బాగా తెలుసంట. ఎలా ఉపాయాలు వేయాలి, ఎలా వాళ్ళని అర్థం చేసుకోవాలి అనేది బాగా తెలుసంట. ప్రేమ, క్షమా గుణం కూడా ఆయన మనుషులకు చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్తాడని, అలా చెప్పడానికి సహాయపడతాడని చెప్తాడాయన. అతను ఒక పెద్ద పని పెట్టుకున్నాడంట. అదేంటిదంటే ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడు. అదేంటో నాకు తెలుసుకోవాలనుంది. ఎందుకంటే మానవ సంబంధాల గురించి అంత నిష్ణాతుడైన ఆహ్, వ్యక్తి శకుని అంటే మరి ఆయన సృష్టించే ప్రపంచం ఎలా ఉందో చూడాలనుకుంటున్నాను. సమయం వచ్చినప్పుడు చూస్తాను. ద్రౌపది
కూడా ఆయనకొక ద్రౌపది ఒక ప్రియమైన శిష్యురాలు ఆయనకి. ఆమెకెంత పటిమగల అద్భుతమైన మనిషంటే, స్త్రీ స్వాతంత్ర పోరాటం కోసం జరిగే ఈ రోజుల్లో, స్త్రీ పురుషుల సమానత్వాన్ని గురించి కేకలు వేసి ఈ రోజుల్లో, ద్రౌపదే గనక ఉంటే నిజంగా ఆడది అంటే ఎలా ఉండాలో, ఈ బుద్ధి లేని ఆడవాళ్ళకందరికీ చెప్పి, వాళ్ళ మొహాలు పగలగొట్టి ఉండేది అని చెప్తాడాయన. స్త్రీ అంటే ఏమిటో, ఆమె ఉనికి ఎందుకు ఏర్పడిందో ద్రౌపది బాగా అర్థం చేసుకుంది. ఆ అవగాహనతో ఆమె మొత్తం విశ్వాన్ని నడపగలిగింది. నడపగలదు అంటాడాయన. ఆమె ఆమె అవగాహనతో ఆ అవగాహనతో ఆమె మొత్తం విశ్వాన్ని నడపగలదు. ఆమె తెలివితేటలకి, సామర్థ్యానికి, కపటం లేనితనానికి, ఓర్పుకి, అందానికి ఆమెను ఆరాధించాను, మెచ్చుకున్నాను. ఆమె భర్తల్లో ఎవరు గూడా ఎప్పుడూ ఒక్కసారి కూడా ఆమె మీద ఫిర్యాదు చేయలేదు. వాళ్ళమ్మ మేము తీసుకొచ్చాము ఒకటి అని చెప్పినప్పుడు, ఐదుగురు సమానంగా పంచుకోండి అనంటే, ఆమెని అర్జునుడు పెళ్లి చేసుకున్నా సరే, ఆమె మాటకు కట్టుబడి ఐదుగురు సమానంగా ఆవిడతో దాంపత్య జీవితం కొనసాగించారు. పాంచాలిగా ఆమె అందరి పట్ల బోలెడంత ప్రేమను చూపించుకుంటూ వచ్చింది. రాధావును, రుక్మిణి ఆమె కన్నా తక్కువ వయసు వాళ్ళు అయినా సరే ఆమెను ఆదర్శంగా భావించేవారు. తర్వాత అదే మన ద్రౌపది తర్వాత ఆయన అభిమానించేది వాళ్ళ భార్యలను. వాళ్ళ భార్యలకి ఎప్పుడూ దగ్గరగా ఉండేవాడు. దగ్గరగా ఉండి స్త్రీ ఎలా ఉండాలని వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకునేవాడు. మేము ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం. మీరింతమంది భార్యలతో ఎలా వేగారయ్యా బాబు! అని అడిగినప్పుడు ఆయన చెప్తుంటాడు. నేను అనుక్షణం వాళ్ళ పట్ల చాలా అంకిత భావంతో ఉండేవాడిని. స్త్రీ ఎలా ఉండాలి అనే విషయం గురించి నేను వాళ్ళ నుంచి తెలుసుకోవాలనుకున్నాను. అందుకే వాళ్ళతో ఉండేవాడిని. వాళ్ళు ఈ విషయంలో నాకు చాలా సహాయపడ్డారు. భీష్మ, ద్రోణుడు పెద్దవాళ్ళు గాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ చనువు లేదు. కౌరవుల్లో అన్ కౌరవులందరిలో దుర్యోధన్ని చూస్తే విపరీతంగా ఆశ్చర్యం, అబ్బురంగా ఉండేది. అతన్ని కలిసిన ప్రతిసారి ఓరి నాయనో! ఓరి దేవుడు అనిపించేది నాకు. ఎవరికి శ్రీకృష్ణుడికే అనిపించేది. ఓరి నాయనో! ఓరి దేవుడు అనిపించేదంట. అప్పుడప్పుడు కలిసేవాడు. ఒకసారి కూర్చొని అతనితో మాట్లాడుతూ ఎక్కువ సమయం గడిపేశాడు. అతను చాలా ఆశాపరుడని తెలుసు. నువ్వు ఆశాపరుడుగా ఉండు తప్పేం లేదు. కానీ స్వార్థపరుడిగా ఎందుకుంటావు అని ఇతరుల వస్తువులు లాక్కోవద్దు అని ఇది ప్రకృతికే విరుద్ధమని దుర్యోధనకి చెబితే, దుర్యోధనుడు ఏమంటాడంటే, దుర్యోధన చెప్పాడు. అట్లా నువ్వు తాగడం అంటే ఇష్టమనుకో తాగు. కానీ కేవలం తాగుడులోనే మునిగి తేలుతానంటే ఏమవుతుంది చెప్పు? నీ ప్రయత్నం ఏమైపోతుంది? నీ వనరులు ఏమైపోతాయి? అన్నాను. దానికతను సరే నేను ఆయన ఎళ్ళిపోవచ్చు. కానీ కృష్ణ అధికారం అనేది ఒక మనోవికారం అని నన్ను ఎందుకు నేర్చుకోనివ్వవు. మనోవికారాలు మనకు అడ్డు వస్తాయని జెప్పాడక్కడ శ్రీకృష్ణుడు. ఇక్కడ అధికారం అనేది ఒక మనోవికారం అని దుర్యోధనుడు చెప్తున్నాడు. నోట్ జేసుకోండి. ఎంతగా అధికారం చేతిలోకొస్తే అంతగా దాని వైపే మనం పోతూ ఉంటామని నన్నెందుకు నేర్చుకోనివ్వవు ఈ జన్మలో అంటాడాయన. చూడు కృష్ణ ప్లీజ్ నాకు ఇలా బతకాలనుంది. ఇలాగే బతకాలనుంది. నువ్వు అనవచ్చు చేసిన తప్పిదాలను దుర్భరమైన చావు చస్తావు నాయనా అని. కానీ చిన్న చిన్న పనికిమాలిన పాఠాలు నేర్చుకుంటూ రుచి పచి లేని జీవితాన్ని ఎంతకాలం బ్రతుకుతాం? రేపు అధికార కాంక్ష ఉన్న ప్రతివాడు ఈ దుర్యోధనుడి జీవితం చూసి నేర్చుకుంటాడు. వాస్తవంగా ఆలోచిస్తూ మామూలు జీవితాన్ని నువ్వెందుకు బ్రతకకూడదు అన్నాడే గాని చెప్పిన మాట వింటేనా? ఎన్నడూ విన్నవాడు కాదు. దుర్యోధనుడికి అధికార దాహం ఉంటే వాళ్ళ నాన్న బుర్ర తక్కువ వెధవ. కొడుకు చేస్తున్న పనులకు, ఆలోచనలకు వాడిని ఒక్కసారైనా కోప్పడినవాడు కాడు. నేను మాత్రం ఎంతని చేసేది ఎన్నో ఇక్కడ కృష్ణుడి దాంట్లో 2, 3 విషయాలు తీసుకున్నాను. అవన్నీ మీ అందరికి తొలగిస్తానని మాటిస్తున్నాను. కానీ అర్హత ఉన్న వాళ్ళకే అది లభిస్తుంది. ఆహ్, అయితే అవి ఎంత అద్భుతాలంటే మీలోంచి తొలగిచ్చేవి వాటికి ఒక జన్మ సరిపోదు. కొన్ని జన్మలెత్తాలి. 1, 2 జన్మలు కూడా ఎత్తవు. ఎత్తడం గాదు. కొన్ని జన్మలెత్తాలి అవన్నీ తొలగించుకోవాలంటే. అలాంటిది మీకొక జన్మలోనే అందించబోతున్నాం.
ఈ మాస్టర్స్ యొక్క సహాయంతో ధ్యానం గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ ఇచ్చిన ధ్యానం వల్ల నేను క్షుణ్ణంగా గమనించడం నేర్చుకున్నాను కాబట్టి ఆహ్, కృష్ణుడిలో ఉన్న ఒక క్షుణ్ణంగా గమనించడం అనేది నాలో గూడా ఆయనంత లేకపోయినా బహుశా ఆయనంత ఉందో లేదో నాకు తెలీదు. నాకు కూడా ఉంది చాలా. ఆ కారణం చేత అన్నిటిని క్షుణ్ణంగా గమనిస్తున్నాను నేను. అందువల్ల ఇవి మీకు అందించగలుగుతున్నా. అందించగలనని నేను చెప్తున్నాను. అయితే వాళ్ళ నాన్న గూడా బుర్ర తక్కువ వెధవ అంటాడాయన. ఎందుకంటే అసలు కొడుకు ఏది చేస్తే దానికి వత్తాసు పలికేవాడు. తిట్టేవాడు గాదు. ఏం చేసేదుందిగా కృష్ణుడికి అని వదిలేసాడు. ఇక చివరిగా చెప్పాలంటే కృష్ణుడి మీద జాలి పుట్టేది. ఎందుకంటే చాలా రకాలుగా పాడైపోయినవాడు కృష్ణుడు. సారీ కర్ణుడు. కర్ణుడి మీద జాలి పుట్టేది కృష్ణుడికి. క్షమించాలి. కర్ణుడి మీద జాలి పుట్టేది. ఎందుకంటే కర్ణుడు చాలా రకాలుగా పాడైపోయినవాడు. పాండవులందరిలోకి ఆయన ఎక్కువ ఇష్టపడేది అతనినే. ఇంకా చెప్పాలంటే అందరికంటే గూడా ద్రౌపది కంటే, తన భార్యల కంటే, శకుని కంటే గూడా తనకి కర్ణుడంటేనే ఎక్కువ ఇష్టమంట. కర్ణుడికి తెలుసు తన శక్తి సామర్థ్యాలు. దుర్యోధనుని కోసం తనదంతా ఉపయోగిస్తున్నాడని తెలుసు. తాను తప్పు చేస్తున్నాడని తెలుసు. అయినా సరే అందులో ఇరుక్కుపోయి ఉన్నాడు. దుర్యోధనుడి తప్పేం లేదిందులో. దుర్యోధనుడు సరే చక్కగానే ఉపయోగించుకోవాలనుకున్నాడు దాన్ని. కానీ కర్ణుడికున్న శక్తియుక్తుల పట్ల దుర్యోధనుడికున్న చెడు ఉద్దేశాలే తనని కర్ణుడిని ఇలా తయారు చేశాయని చరిత్రలో అలా నిలబెట్టాయని చెప్తాడాయన. తర్వాత కన్నతల్లి కళ్ళెదుట ఉన్నా గూడా అతను అనాథ అయిపోయాడు. అతను ధ్యానం చేసేవాడంట కర్ణుడు కూడా. అందరికంటే గూడా కౌరవులు, పాండవులు, భార్యలు, గోపికలు, నా గురువు. నా గురువు అన్నాడు గాని ఆ! గురువు అంటే వాళ్ళ నాన్నే గావచ్చు. గురువు ప్రతి ఒక్కరికన్నా గూడా కర్ణుడంటేనే ఎక్కువ ప్రేమంట ఆయనకి. ఎందుకంటే కపటం లేని మనిషి. భక్తి, తత్పరత వీటన్నిటి వల్ల కృష్ణుడికి ఎంతో ఇష్టం. ఇదే ఆయన మనకు చెప్పాలనుకున్న సందేశం ఈ పుస్తకంలో. ఆయనిప్పుడు మహాకారణ లోకాల కన్నా పై లెవెల్‌లో పరిశోధన పద్ధతి గురించి పని చేస్తున్నాడంట. మహాకారణ లోకాలుంటాయంట. వాటికన్నా పైన పని చేస్తున్నాడంట. జ్ఞానుల గుంపు ఎప్పుడైనా కనబడిందనుకో, అంటే మనం క్లాసులు తీసుకుంటా ఉంటాం. ఇప్పుడు ఇక్కడికి రావచ్చా అని చెప్పలేం. ఇప్పుడు ఆయన గురించే మాట్లాడుతున్నాం కాబట్టి. అయితే అలా ఎక్కడైతే జ్ఞానం పంచుకుంటూ ఉంటారో, ఆయనకు సమయం దొరకదు అస్సలే. ఖాళీగా ఉండడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు మహాకారణ లోకంలో పైనున్నాడు గాబట్టి చాలా పని అసలు తీరిక లేనంత పని ఉంటుంది. సమయం దొరికిందంటే కొంచెం ఎక్కడైనా సరే మన గ్రూప్ వాళ్ళు కనిపిస్తే గనక ఆయన వచ్చి కాసేపు పాల్గొంటాడంట. సమయం ఎక్కువ లేకపోయినా సరే మన కోసం ఆయన విలువైన సమయాన్ని కేటాయించి ఎంతో గొప్ప జ్ఞానాన్ని మనకందించాడు. అందుకు ఆయనకి శతకోటి కృతజ్ఞతలు. ఇందులో జ్ఞానాన్ని అందించిన ప్రతి ఒక్క మాస్టర్‌కి శతకోటి కృతజ్ఞతలు. అరుణ గారంటున్నారు, మీరిచ్చిన సందేశానికి ఎంపిక చేసుకొని కొంతమంది గురించి చెప్పినందుకు మీకు చాలా థాంక్స్ మాస్టర్ అని చెప్తాను. ఇది ఏ రోజిచ్చారు? ఈ మెసేజ్ ఏ సంవత్సరం, ఎన్నో తేదీ, ఏ సమయం? మార్చి 21, 1994 రాత్రి 9 గంటల 15 నిమిషాలకు ఆయన ఇస్ మొదలుపెట్టాడు. అలా మొదలుపెడితే అది అయిపోయే టైంకి మార్చి 24, 1993 తెల్లారి మధ్యాహ్నం 12:30కు పూర్తయిపోయింది. అంటే మధ్యలో విరామం వచ్చుండొచ్చు. ఇది మాస్టర్స్ మన శ్రీకృష్ణుడి గురించి జ్ఞానం. ఎలా అనిపిచ్చింది? దేనికి మీరు స్పందించట్లేదు నేను క్లాస్ చెప్పినప్పుడు? అసలు బాగుందా? బాలేదా?
స్పందన లేకపోతే ఉపయోగం లేదు. మ్యూట్ అవుతుందా మీకు? అన్మ్యూట్ అవుతుందా వెంకటలక్ష్మి గారు? ఓకే. శ్రీకృష్ణుడు ఎంతో అన్మ్యూట్ అవ్వట్లేదు. ఇప్పుడు అవుతుందా చూడండి. అయిందండి. నమస్తే మాస్టర్. ఇప్పుడు వరకును గీత చదివి తర్వాత కృష్ణుడి కోసం తెలుసుకున్న కృష్ణుడి రోలు డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోని అతని తాలూకా జ్ఞానం కర్ణుడి కోసం అని, శకుని కోసం అని, దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడి కోసం అతను ఎవరికి నిందించడం లేదు. కానీ వాళ్ళ తాలూకా క్యారెక్టర్స్ ఎలాగ ఉన్నాయో అది మనకి కొంచెం కొంచెంగా ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. వాళ్ళ దారిలో వెళ్తే ఎలాంటి అనర్థాలు వస్తాయి, వాళ్ళు తెలుసుకొని చేస్తున్నారు, మనకి తెలియజెప్తున్నారు వాళ్ళ జీవితం త్రూగా అనేసి ఒక అర్థమైందనమాట. వాళ్ళు చేశారు కదా అని మనం వాళ్ళకి ఇమిటేట్ చేయకూడదు. వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా మనం కొంచెం ఆలోచించుకొని జ్ఞానంతోని అంతరాత్మకి వింటూ మనం సరైన దారిలో నడవాలి. లేకపోతే చాలా జన్మలు ఎత్తాలి నేర్చుకోవడానికి. ప్రతి జన్మని సద్వినియోగం చేసుకోవాలి అన్నది అర్థమైంది. కృష్ణుడు ఇన్నిట్లోని ఉన్నా కూడాను అతను దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా ఉండి అతను దేనికి లొంగిపోలేదు. అందరిలోని ఉన్నారు, కానీ అతని తాలూకా వ్యక్తిత్వాన్ని అతను కాపాడుకుంటూ వచ్చారు. అందుకే అతను అందరికీను అంటే పూజనీయులు, గౌరవనీయులు. అదే అర్థమైంది. అద్భుతం. ఈ మాస్టర్స్ అందరి గురించి చదువుతూ ఉంటే నాకు ఒక అంటే అంతకుముందుకు ఎప్పుడు లేదు. నేను అనుభవాలు కూడా చెప్పేవాడిని కాదు. క్లాస్‌లోకి వెళ్ళి చెప్తే అంటే నా స్పిరిచువల్ జర్నీ గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ఏదో కొద్దిగా ముక్కలుగా మాట్లాడాను. ఎప్పుడు మాట్లాడలేదు. కాకపోతే వీళ్ళదంతా విన్నాక నాకు నా గురించి ఒక పుస్తకం రాయాలని అనిపిస్తుంది. అంటే నేను పొందిన జ్ఞానం గాని, నేను ఎదుర్కొన్నవన్నీ కూడా అర్థమవుతాయి జనాలకి. అసలు ఈరోజు ఇలా కూర్చున్నాను, ఇలా మాస్టర్‌గా ఇలా కూర్చున్నాను, ఇలా చెప్తున్నానంటే ఆహ్, ఎన్నో ఉన్నాయి ఎనకాల. అవన్నీ దాటుకొనొచ్చాను. ఊరికేనే ఈడ కూర్చోలేదు. ఈరోజు కూడా నేను ఛాలెంజ్ ఎదుర్కొంటూనే ఉంటాను. అలా ఎదుర్కొంటేనే కొత్తగా జ్ఞానాన్ని సంపాదిస్తాం. ప్రతిరోజు ప్రతిరోజు ఒక ప్రశ్న వస్తూనే ఉంటుంది. ఒకటొస్తుంది, లేదంటే 4, 5 ప్రశ్నలొస్తాయి. దానికి సమాధానాలు వెతుక్కుంటాను. కొత్తగా సృష్టి చేస్తాను. ఏదో ఒకటి ఎప్పుడు ప్రతిరోజు అసలు 3 రోజుల్లో ఒకసారి లేదా రోజుకొకసారి ఖచ్చితంగా ఏదో ఒకటి సృష్టి జరుగుతూనే ఉంటది. ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటది. తెలుసుకుంటూనే ఉంటాను. అంత జ్ఞానం పట్ల ప్రేమ ఉన్నవాడిని. ఓకే మాస్టర్స్, మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరంతా శ్రద్ధగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందుకు మీ అందరికీ నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంగ్లీష్ క్లాస్ ఎలాగో జరుగుతోంది కాబట్టి నేను ఇంగ్లీష్‌లో చెప్పదలుచుకోలేదు దీన్ని. అప్పుడు అది ఇంగ్లీష్‌లోనే చేసుకుందాం. అయితే ఈ కృష్ణుడిది పుస్తకం చదువుతున్నప్పుడే నాకింకొక మెసేజ్ ఏమొచ్చిందనంటే ఇది ఇదియా దీనికన్నా ముందుదో ఏదో చదువుతున్నప్పుడు ఆహ్, నాకు మెసేజ్ ఏమొచ్చిందంటే వీళ్ళందరి మాస్టర్స్‌వి ఆహ్, మనం ఒక వీడియో పెద్దగా చేసి పెడుతున్నాం. ప్రతీదీ ఒక నిమిషం కూడా చేసి పెడదామని నాకు ఆలోచన వచ్చింది. ఆహ్, వాళ్ళు చెప్పిన మాటల్ని ఒక్కొక్క నిమిషం లాగా చేసి అందరికి అందించాలి. అలా అయితే ఎక్కువ మందికి చేరుతుంది వీరి జ్ఞానం అని చెప్పి అనిపించింది. ఆ కారణం చేత అది కూడా త్వరలో చేస్తాం. మళ్ళీ రేపటి రోజు ధర్మరాజు గురించి తెలుసుకుందాం మనం. ఆయన ఏం చెప్తారు? మనకి ఏం జ్ఞానం ఇస్తారు? అంతవరకు సెలవు మాస్టర్స్. మళ్ళీ కలుద్దాం. చాలా గురుగారు చాలా చాలా చెప్పండి. బాగుంది మాస్టర్. చాలా థాంక్ యూ. బాగుంది. ఈ తక్కువ సమయంలో మీరు మాకు చాలా సింపుల్ గా క్లారిటీతో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
గురుగారు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మహాతరవపతికి, పరమశివుడికి, నా పూర్ణాత్మకు, విశ్వశక్తికి, సమస్త కాంతి శక్తులకు శతకోటి కృతజ్ఞతలు. పంచభూతాలకు శతపథి. మళ్ళీ మనం కలుద్దాం మాస్టర్స్. అంతవరకు సెలవు. నా ఈ శరీరానికి శ్వాస శతపథి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.